ప్రతిపక్షంలో ఉండగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్ లో రాసి పెడుతున్నాం. అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పని పడతామని లోకేష్ అన్న చెప్పినట్లే చేస్తున్నారు కదా. ఇగటు పంకపాటి లీడర్లు కూడా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని గరమైతున్నాయాల. ఇయాల లోకేష్ అన్న మహానాడు సభల మల్లోపారి రెడ్ బుక్ ముచ్చట తీసిండ్రు. మరి ఏమన్నాడో పురాగార్చుకుందాం పాండ్రి. ఈ రోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? లోకేష్ అన్న మాటలు విన్నరానులా. మొత్తానికైతే ఎర్ర బుక్కుతోని ప్రతిపక్ష పార్టీలను బాగానే భయపెట్టిస్తున్నట్టున్నాడు లోకేష్ అన్న. అందుకే ఎర్ర బుక్కు చేయంగా ఎవరెవరు ఎట్లా బుగులు పడుతున్నారు అనేది చెప్పుకుంటానే అర్థమైందా రాజా అని ఎడ్డిచ్చినట్టే మాట్లాడిండి. ఇయాల కడపల జరుగుతున్న పశు పండుగ మహానాడుకు హాజరుపడ్డ కార్యకర్తలకు ఎర్ర బుక్కుతోని ప్రతిపక్షాలను ఎట్లా భయపెట్టిస్తున్నాం అనేది చెప్పుకొచ్చిండు లోకేష్ అన్న. మొత్తానికైతే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ బుక్కుల పంచాయతీ పెద్దగానే ఉన్నట్టున్నది పోండ్రి. లోకేష్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎర్ర బుక్కుల పేర్లు రాసి ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కదా. ఈ ముచ్చట్లాటు జగన్ అన్న కూడా తగ్గుతలేడు. బుక్ పేరు ఏదైనా మంచిదే గాని మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పేర్లు మాత్రం మర్చిపోకుండా ఏదో ఒక బుక్ లో రాసి పెట్టుండ్రి. వాళ్ళు రిటైర్ అయినా వాళ్ళు దేశాలు దాటిపోయినా ఎక్కడున్నా ఇడిచిపెట్టేదే లేదు. మీ మీద ఇప్పుడు ఎన్ని దెబ్బలు పడ్డా భరించుండ్రి. మన టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బదులు తీర్చుకుందామని కార్యకర్తలకు గట్టి భరోసానే ఇచ్చుకుంటా అటు పంకపాటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన గట్టి వార్నింగే ఇస్తున్నాడు. మరిగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రంగురంగుల బుక్కులు మారుకుంటా పోతే రాబోయే రోజుల్లో రాజకీయం ఎట్లుంటదో చూడాలి మరి. కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవితక్క రాసిన ఉత్తరం బయటకు వచ్చిన కానుంచి తెలంగాణ రాజకీయాలు మాంచి కాక మీదున్నాయి. ఇగియాల ఇంకో అడుగు ముంగటికేసి కారు పార్టీని బీజేపీ కలపాలని చూసిండ్రు. నేను అడ్డువాడుట్లనే ఆగిందని పెద్ద బాంబే వేల్చింది కవితక్క. ఇగి ముచ్చట మీద అటు చేతి పార్టీ నాయకులు సుతాం మేము ఇన్ని రోజుల నుంచి చెప్తున్న మాటే ఇప్పుడు కవిత చెప్పిందని అంటున్నారు. అట్లా తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన కవితక్క మళ్ళేం చేసిండ్రో చూడుండ్రి. బంజారా మహిళలతో కలిసి కవితక్క జోర్దార్గా డాన్స్ చేస్తున్నది కదా. ఓ దిక్కు కారు పార్టీలా కల్లోలం అవుతున్నదని దునియా మొత్తం తీరుల ఆలోచనలు చేస్తుంటే ఇటు కవితక్క మాత్రం గవ్యం పాటించుకోకుండా పురుసత్తుగా ఈ కార్యంలో పాల్గొన్నది. షామీర్పేట మండలం సేవాలాల్ మల్లన్న తాండాల సంతశ్రీ సేవాలాల్ మహారాజ్ శ్రీ జగదాంబ దుర్గాదేవి రామరావు మహారాజ్ ఆలయం 3వ వార్షికోత్సవం ఇవాళ జరిగింది. ఇవాళ జరిగిన భోగ్ బండారా బోనాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్తో కలిసి పాల్గొన్నది కవితక్క. ఇక ఉత్తగా బోనం ఎత్తుకొని పోయి పూజలు చేస్తే ఏం మజా ఉంటది. అందుకే అక్కడి మహిళలతో కలిసి ఇట్లా కొడిసేపు స్టెప్పులు వేసింది. ఇక కవితక్క వచ్చి వాళ్ళతో కలిసి డాన్స్ చేసే వరకు అక్కడి మహిళలు కూడా ఖుషి అయ్యిండ్రు. అటెంకా బంజారా మహిళలు ఎమ్మెల్యే మల్లన్నతో కలిసి సేవలాల్ గుడికాడికి పోయి ప్రత్యేక పూజలు చేసింది. ఇక మల్లన్న హాజరుపడ్డ కార్యక్రమం చిన్నగా ఉండదు కదా. చూస్తున్నారా మల్లన్న ఎట్లా నినాదాలు చేస్తున్నాడో. మరి మల్లన్న ఏ పని చేసినా నెంబర్ ఏకుంటది కాబట్టి వాళ్ళ దాంట్లో కలిసిపోయి ఇట్లా ప్రత్యేక పూజలు చేసిండు మల్లన్న. మొత్తానికైతే కవితక్క పొద్దటిల్లు చేసిన చిట్చాట్ తోని కారు పార్టీల కల్లోలం సురువైనట్టేనని సొంత పార్టీ వాళ్ళే కాదు ప్రతిపక్షాలు సుతం కోడై కూస్తుంటే కవితక్క మాత్రం సేవలాల్ కార్యక్రమంలో పాల్గొన్నది. మరి కారు పార్టీల కల్లోలం సృష్టించిన కవితక్క ముచ్చట్ల పార్టీ పెద్ద కేసీఆర్ సారు ఏం నిర్ణయం చేస్తాడో ఏందోనని కారు పార్టీ కార్యకర్తలతోనట్టుగా తెలంగాణ రాజకీయాలను దగ్గరికి చూసేటోళ్ళు కడవ పార్టీల నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి రేపట్ల కారు పార్టీలో ఏం నిర్ణయాలు జరుగుతాయో. ఓ పక్క బొమ్మానంగా నడుతుంది మహానాడు పండగ. సీఎం చంద్రబాబు సార్కు చిన్నబాబు లోకేషన్లకు ఓ రేంజ్ లో జేజేలు కొడుతుర్రు తెలుగు తమ్ముళ్ళు. గీసంటాల పార్టీ లీడర్లు ఎట్లుండాలనోలా సైకిల్ జోరు చూపియాలనా లేదా. కానీ గీడో సీనియర్ లీడరు సైకిల్ సర్కారు గాలి తీసే పని ముంగటేసుకున్నారు. పాండ్రి గాయనెవ్వలో ఆయన లొల్లేందో అరుచుకుందాం. ఆయనే ఎవ్వలో కాదు సాక్షాత్తు టీడీపీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారే. జేసీ సారు మామూలోడు కాదు. మహానాడు జరుగుతున్నాయాల సైకిల్ కిరికకు తూట్లు పెట్టే ముచ్చట ముంగటేసుకున్నాడు. చంద్రబాబు పాలనల లోటేమన్నా ఉన్నదో చెప్పిండంటే మంచిగానే ఉండు గాని పంకపాటిని మెచ్చుకున్నట్టు చేసి సైకిల్ కు టక్కర్ పెట్టినట్టే మాట్లాడిండు. ఇంతకు జేసీ సారు ఏమన్నాడంటే జగన్ సారు సీఎం కుర్చీలుండగా బటన్లు ఒత్తుకుంటా జనాల అకౌంట్లకు డైరెక్ట్ పైసలు పంపేటోడు కదా. అగో అసొంటిది ఇప్పుడు లేదని పబ్లిక్ మొత్తం నారాజైతారట. అయితే గివి
జేసీ సార్ మాటలు కావుల్లో సారేడన్న బయట కనబడితే పబ్లిక్ ముఖం పట్టుకొని తిడతారట గీ తీరంగా. తిట్టారా మరి? తిడతారు. పథకాల ఆశ చూపెట్టి అమలు చేయకపోతే ఓట్లేసిన పబ్లిక్ ఎన్నో అంటారు. ఎంతమంది లీడర్లకు తెలియదు చెప్పుండ్రిగా ముచ్చట. ఇవాళ రేపట్ల సీఎం అంతటోనైనా అరుచుకోకుంటూ ఇడిచిపెడతలేరు. కానీ పబ్లిక్ అన్నారని గీ ముచ్చట్ను కొంటపోయి మైకుల ముంగట చెప్పాలనా చెప్పుండ్రి. చాదస్తం మస్తు ఎక్కువైనట్టున్నది జేసీ సార్ కు. ఓ పక్క ముద్దుగా మహానాడు పండుగ జరుగుతాయంటే అడిగి పోయి డాన్స్ గీన్సో వేయక గీ తీరంగా ఇంటి పరువు మంటలేయాలనా. అయినా జనాలు కూడా మరీ ఘోరం ఉన్నారు. మా పొలగాళ్లకు చక్కటి బడి కావాలి, మా ఊరుకు పొక్కలేని తొవ్వలు కావాలి, మా పానాలను సల్లంగా చూసే దవాఖాన కావాలని మంచి కోరుకుంటలేరు. ఎంతసేపు చూసినా జేబుల్లో పైసలు పడితే చాలన్నట్టే చూస్తాండ్రు. అయినా ఇదంతా కూడా పార్టీల పుణ్యమే. పోటాపోటీగా ఉచిత పథకాలు పెట్టి పబ్లిక్ ను నాశనం చేస్తాండ్రు. పంక పార్టీ అయినా సైకిల్ పార్టీ అయినా అన్ని పార్టీలు గంతే, ఎవరేం తక్కువ కాదు. గాని మరి జేసీ సార్ అట్లేమన్నా మాట్లాడుతాడా అంటే లేదు. పంక పార్టీలు చేసినట్టే సైకిల్ పార్టీలు కూడా పథకాలు గట్టిగా అమలు చేసి ఇంటింటికి పైసలు పంపాలన్నట. లేదంటే మళ్ళీ పారి సైకిల్ పార్టీ అధికారంలో కూర్చుండు కష్టమేనన్నట్టు చెప్పుకొచ్చిండు. అంటే ఉచితాలతోటి సర్కారు ఖజానా ఖాళీ అయ్యి రాష్ట్రం అప్పులపాలైనా మంచిదే గాని పార్టీ అయితే అధికారంలో ఉండాలి. గంతేనా సార్ అని తిట్టిపోతారు జేసీ సార్ చెప్పిన ఈ ముచ్చటిన్న జనాలు. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా. మరి తాత ఏం చేస్తున్నాడో అరుచుకున్నాం పాండ్రి. మగువా మగువా నీ ఇంటల్లకు తెలువదు నీ ఇలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు గలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంత. ఇది మన కవితకు సూపర్ సరిపోతుంది కదా పాట, మస్తు ఉన్నది అది లెక్క. అగో కవిత కానుకుంటా ఏవో పాటలు అందుకున్నాడేందో మా తాత. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, ఎత్తర జెండా కవితక్క జెండా, ఎత్తర జెండా కవితక్క అండగా ఉండా, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, అది లెక్క. ఓ తాత ఏందే నువ్వు పడుతున్న కథలు? ఇంతకీ కవితకు చెయ్యండి, టిఆర్ఎస్ పార్టీకి చెయ్యండి. అగ్గో ఇలా నువ్వు వచ్చినవేందే మీనాస్కి, అసలుకే నువ్వు నాకే మందం దానివే, నీకేడా పదాలు వాళ్ళకత్తది. సరే సరే వచ్చి కానీ ఆ వార్తలు అయితే మంచిగా చదివి నా పరువు కాపాడు, లేకుంటే జనాలలో నా ఇజ్జత్ అంతా పోతుంది. కారం మరి కొత్తగా వచ్చిందిరా పొల్లా. అది నాకు తెలుసు గాని ఇంతకు నీ ఈ రంగం ఏందో చెప్పు ముసలోడా. మా కేసీఆర్ సార్ బిడ్డ కవితక్క కొత్త పార్టీ పెట్టబోతాంది తల్లి. ఆ పార్టీలో మేము అందరం చేరబోతాను. జై టిఆర్ఎస్, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, ఇది లెక్క. అగో టిఆర్ఎస్ పార్టీ అనేది ఇది వరకు కేసీఆర్ సార్ పెట్టిన పార్టీ కాదే. గదే పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారింది. మళ్ళా నువ్వు టిఆర్ఎస్ కు జై అంటున్నావేంది? అరే ఓ పిచ్చిదానా, మా కేసీఆర్ సార్ ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటాను. ఆయన అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ అని పెట్టి దానికి మళ్ళీ బీఆర్ఎస్ అనే పార్టీ పేరు ఎందుకు పెట్టిండో ఎరికేనా? బీఆర్ఎస్ అనే పార్టీ కొడుకుకు, టిఆర్ఎస్ అనే పార్టీ బిడ్డకు, అట్లా అక్కడికత్తదని అట్లా పేర్లు మార్చిండు ఎరికేనా? అందుకే టిఆర్ఎస్ పార్టీ మా కవితక్కది, మేము చేరబోతాను. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. అరే పేర్లు రెండైనా పార్టీ ఒకటే కాదే. నువ్వు అన్ని వచ్చాడు ముచ్చట చెప్పి నన్ను పరిశాన్ చేయక, నీ భాషలు నువ్వు చదువుకో, నీ వాళ్ళకి తక్కువ. అరే టిఆర్ఎస్ అనేది అప్పటి ముచ్చట, బీఆర్ఎస్ అనేది ఇప్పటి ముచ్చట. అందుకే అప్పటి ముచ్చటను ఇప్పుడు బిడ్డ ముంగట వేసుకొని అప్పటి జోసుని ఇప్పుడు తీసుకొద్దామని చూస్తుంది. తప్పే ఉన్నాయి కారా లేకపోతే. ఈ ముసలోడు ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థమే అయితలేదన్నా. ఆయన ఇప్పుడు కవితక్క పార్టీ పెడుతున్నా అని ప్రకటించనే లేదు కాదే. నువ్వెందుకు ఇంతగానం చెంగలిస్తున్నావు చెప్పు. అరే నాయన, ఈ బిల్లు బిత్తిరు దాన్ని వార్తలు ఎందుకు చదవబెట్టిరో నాకు అసలుకే అర్థం అవుతలేదు. అరే మొన్నటికి మొన్న మా అయ్యొక్కడు మంచోడే కానీ ఆయన చుట్టూరుగా అన్ని దయాలే ఉన్నాయని మైకుల ముంగట మాట్లాడింది అలేదా మా కవితక్క? దాన్ని బట్టి నీకు అర్థమైతలేదా? అనే నాకేం అర్థమైంది అనేది తర్వాత గాని ఇంతకీ నీకు అర్థమైన ముచ్చటేందో చెప్పు. ఎప్పుడే ఉన్నదే దుజ్జ చెవులదానా, మా కవితక్క అయ్యబెట్టిన పార్టీల మీద అంతగానో ఇరుసుకపడుతుందంటే అర్థం అవుతలేదా? వెనుకకు తగ్గేదే లేదు అన్నట్టు. కొత్త పార్టీ పెట్టుడో లేకుంటే పెట్టిన పార్టీలో చొచ్చుడో ఏదో ఒకటి అవుతుంది. అందుకే మేము ఎల్లపోతుగల పోయి ఆ పార్టీలో కలిసి ఎర్రదో కర్రదో శాలువా కప్పించుకున్నాం అనుకో, పార్టీ పెట్టే నాటికి మనం ఏదో ఒక పదవిని మళ్ళీ దొబ్బుకొని రావచ్చు. అందుకైతే బయలుదేరినాం అందరం. మాకు అబ్బా నువ్వు ఎప్పుడు పుట్టినవో గాని ఇప్పుడు పుట్టేదుంటే రాజకీయాలని భ్రష్టు పట్టిదు కావచ్చు ముసలోడా. అయ్యో
ఇక ఇప్పుడున్న రాజకీయాలన్నీ బగ్గ సుఖంగా ఉన్నాయి కావచ్చు. ఎవరి సార్థం కోసానికి వాళ్ళు కొత్త పార్టీలు పెడితే తప్పు లేదు, కానీ దాంట్లో పోయి సొర్రంగానే భ్రష్టు పట్టించినట్ట. నేను ఇక ఈ వచ్చి మనకు నీతులు చెప్తాను రా లచ్చులు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ముచ్చట కవితక్కకు కూడా వర్తిస్తుంది కాదే? వర్తిస్తుంది, తప్పే ఉన్నది. ఉన్నది ఉన్నట్టు అంటే ఉలికి ఎక్కువ అన్నట్టు. మా కవితక్కన అంటే నువ్వెందుకు ఉలికి పడతానవే వాళ్ళకి తక్కువదానా? అదే ఏమన్నా ఉన్నట్లే ఉంటే అయ్య వాళ్ళ ఆస్తులు కొడుకులు బిజ్జలు పంచుకున్నట్టు అయ్య పెట్టిన పార్టీని అటు అన్నున్ను ఇటు చెల్లి ఇద్దరు రకం కూర్చొని మాట్లాడుకొని ముచ్చట మాట్లాడుకోవచ్చు కదరా. కానీ ఇట్లా బయటకు వచ్చి ఇంటి మీద ఉంచుకుంటే ఏమవుతుంది చెప్పు? వెనకట్టుకోగా ఆమె గట్లనే ఆంధ్రాల అన్న మీద అలిగి వచ్చిరాని మాటలు మాట్లాడి కొత్త పార్టీ పెట్టి జనాలకి వచ్చి కొట్లాడితే అటు అన్నకు కాకుంటాయి ఇటు చెల్లెకు కాకుండా అయిపోయా. మూడో గనికి సందే. అటు అన్న అక్కర రాకుంటే ఇటు చెల్లె ఎటు కాకుండా అయిపోయా. అబ్బా, నువ్వు తెలుసు అంటున్నావో తెలియక అంటున్నావో గానీ నువ్వు చెప్పింది మాత్రం 100కి 100% కరెక్టేనే. అరే కాదా పిల్ల, అటు కేసీఆర్ సార్ అయినా ఇటు కేటీఆర్ సార్ అయినా ఇటు కవితక్క అయినా అందరూ మా గులాబీ పార్టీ బిడ్డలే. అందరం మంచిగా కూడుండాలని అనుకుంటాం, కానీ ఇట్లా ఈడిపోయి కొట్లాడుకోవాలని కోరుకుంటావా చెప్పు? అంతగానం తనలాడేటోనివి మరి కవితక్క కొత్త పార్టీ పెట్టాలి, దాంట్లో నేను లీడర్ కావాలి అని ఎందుకు అనుకుంటున్నావు ముసలోడా? అరే సార్థం వాళ్ళకే ఉంటుందా? బుడ్డ లీడర్లమైన మాకుండదా? అరే కొత్తగా పెట్టే పార్టీ కాబట్టి ముందుగానే పోయి గుడ్డ వారేసుకున్నాం అనుకో, ఎలక్షన్ల వరకు మనకి ఏమన్నా పాయిద ఉంటుందని ఇట్లా పోతాను. తప్పే ఉన్నది చెప్పు. సరేగా నీకు ఈ పెద్ద ముచ్చట్లు అర్థం కావు, కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. అక్క ఇవాళ వచ్చింది నన్ను ఇత్తులు కథకాయలు గింతగానం అడుగుతాను రమేష్. ఆ తాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్క పార్టీ పెట్టిపోతే మనకేమైనా ఇజ్జత్ ఉంటుందానే? అరే ఇప్పుడు ఉన్న పార్టీలో ఎవరు దేక్తలేరు అనే కాదురా, మన కవితక్క కొత్త కుప్పడి పెట్టాలని చూస్తుంది. నీకు ఈ కథలో తో కథలో కానీ రారా రమేష్ గా, మీరు నాతో రాదురా వచ్చేసరి ఇకేందుకు మీకేమైతుందిరా? చూసిన రానోళ్ళ మా ముసలోని కథ. కవితక్క ఈ నడుమ పార్టీ మీద జర్ర కోపంతో ఉందన్న ముచ్చట తెలిసి ఏకంగా కొత్త పార్టీ పెడుతుందని డిసైడ్ అయి పార్టీలోనే చేరదామని చూస్తున్నాడు. మా ముసలోని లెక్కనే ఇప్పుడు చాలా మంది కవితక్క పార్టీ పెడితే చేరదామని చూస్తున్నారట. కాకుంటే కవితక్క మాత్రం పార్టీ ఉండంగా ఇంకో కొత్త పార్టీ ఎందుకని అంటున్నది. చూడాలే మరి ఏం జరుగుతుందో. పంక పార్టీ అధికారంలో ఉండంగా ఎట్లుండే? ఎగస్ పార్టీలో ఉన్న సైకిల్ పార్టీలు ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు మైకుల ముందటికొచ్చి అధికార పార్టీలను దుమ్ము దులిపెట్టోళ్ళు. కానీ ఎందుకొనోలా అప్పట్లో సైకిల్ పార్టీలు అరుచుకున్నట్లు ఇప్పుడు ఎగస్ పార్టీలో ఉన్న పంక పార్టీలు అధికార పార్టీలను అరుచుకుంటూనే లేరు. అగో అంటనే ఉన్నాం గానీ విడుదల రజనక్క మైకుల ముందటికి రానే వచ్చింది. నమస్తే అక్కో, మంచిగున్నారా? అక్క ఎస్ అన్నదంటే అధికార పార్టీలకి సుక్కలే. ఆల్చమెందుకు కానిండ్రి మేడం. ఇంకా ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రతి సెక్టర్ గురించి మనం మాట్లాడొచ్చు. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హెల్త్. సబ్జెక్టు తెలియనప్పుడు తెలిసిన ఏ మాట్లాడాలి అంటే గదే మీరు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కదా అని. మీ నవ్వు బాగుంటది మేడం. ఇంతకు సైకిల్ పాలనలా పబ్లిక్ ఆరోగ్యం ఎట్లుంటదంటారు? ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందేమో. ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ప్రజలను కష్టాలకు వదిలేసి ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు బాధలు అవస్థ కూడా కనపడకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నడుపుతుందంటే బాధేస్తోంది. ఊకోండ్రి మేడం ఊకోండ్రి, మీరే బాధపడితే చూడలేం. ఈరోజు అది లేదు, ఆరోగ్య ఆసరా ఊసే లేదు, ఇవ్వట్లేదు. అవునటక్క, మీ పంకపాటి హయాంలో పడ్డట్టు అకౌంట్లల్లా పైసలు వేస్తలేడట చంద్రాల సర్కారు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఆలోచన ఎందుకుంటది మేడం? సర్కారు గల్లపెట్టలా పైసలే లేవట. వాళ్ళకు ప్రజల ఆరోగ్యం పట్ల గాని వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల గాని ఏ మాత్రం కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, చేయాలనే తపన లేదు, చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేస్తా ఉన్నాను. ఉన్నదో లేదో చూద్దామక్క. కూటమి పాలన చురువయి ఒక్క ఏడాదే కదా గడిచింది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ ఈ యొక్క ప్రైవేటైజేషన్ విషయంలో దీన్ని రివ్యూ చేస్తారు. దీన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి దానికి తగినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు వచ్చేందుకు ఇంకా 4 ఏళ్ళు అన్నదక్క. అయినా అప్పటి వరకు రాజవ్వలో బంటెవ్వలో గాని ఉంటా అక్క. ఇక ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేంద్రు రోలా. కర్ణాటకకెంచి ఏపీకి కుంకి ఏనుగులు తీసుకొచ్చినా కూడా ఆడాడ అడవుల పొంటున్న ఏనుగులు ఊళ్ళకొచ్చి బీభత్సం చేస్తూనే ఉన్నాయి. ఇక చూసిన రానుల్లా మందల కమానం ఏనుగులు అడవుల పొంట ఎట్లా తిరుగుతున్నాయో.
తిరుపతి జిల్లా బోయపల్లిలో గానొచ్చిన గీ ఏనుగులను ఫారెస్ట్ ఆఫీసర్లు మళ్ళా అడవులకు తరిమి కొడతామని పోతే ఉల్టా గీల మీదకే ఎదురుదాడి చేసినాయట. మమ్మల్ని స్వేచ్ఛగా తిరగనీయకుండా రాష్ట్రానికి కొంకి ఏనుగులు తెస్తారాను, గావి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేటాలకు మీకు మా ప్రతాపమేందో చూపెడతామనుకున్నాయో ఏందో గాని ఫారెస్టోళ్ల మీదనే దాడి చేసినాయట. ఇక ఈ ఏనుగుల దాడికి ఒకరిద్దరికి బగ్గనే దెబ్బలు దాకే వరకు ఆళ్లను దావకంలో చేర్పించిండ్రు. ఇక ఇది చూసిన ఆడున్నోళ్ళందరూ మస్తుగా గుబులు పడ్డారట. ఇక ఎంబటే గీ ముచ్చట మీద చుట్టుముట్టున్న ఊరలను కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్ చేసిండ్రట. ఫారెస్ట్ ఆఫీసర్ల మీదనే ఏనుగులు దాడి చేసినాయి అంటే గవి ఊళ్ళ మీద పడితే ఇంకేమన్నా ఉన్నదా మా పరిస్థితి? రాష్ట్రానికి తీసుకొచ్చిన కుంకి ఏనుగులను జల్దిన్నా ట్రైనింగ్ ఇప్పించి మమ్మల్ని మా పంటల్ని ఏనుగుల బారి నుంచి కాపాడాలంటున్నారట ఆడున్న జనాలు. అయితే రాష్ట్రానికి ఎన్నో కుంకి ఏనుగులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ గిడ లోకల్ చంటిగల మేమే అంటున్నాయట గీ ఏనుగులు. గందుకే ఫారెస్టోళ్ల మీద రెచ్చిపోతున్నట్లునే అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరికి ముచ్చటెరికైన పబ్లిక్. చూడాలే మరి సర్కారోళ్ళు గా ఏనుగులకు ఎప్పుడు ట్రైనింగ్ పూర్తి చేస్తారో, వాటిని ఎప్పుడు తోలుకోబోతారో. ఇక గీడున్న రైతన్నను చూసినారులా డైరెక్ట్ వడ్ల బత్తం తీసుకొని కలెక్టర్ ఆఫీసులకు పోయిండు. నిర్మల్ జిల్లా బాబాపూర్ అనే ఊళ్ళున్న గీ రైతు వడ్లను 15 వద్దుల కింద తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోసిండట. ఇక అప్పటికేంచి మ్యాచ్ రత్తలేదని అస్సలకే కొనలేదట. ఏమన్నంటే తడిసినాయని చెప్పి రేటు తక్కువ పెడతాం, లేకపోతే కోత పెట్టి కొంటామని చెప్పుకొచ్చిరట. అగో గట్లెట్లుంటది, గిన్నొద్దులు మీరే మ్యాచర్ రాలేదని ఆగాలనని చెప్పిర్రు. ఇప్పుడేమో వానలకు తడిసినాయని చెప్పి కోతలు పెడతామంటున్నారని గరమైనరట. అయినా మేం చెప్పినట్టు అమ్మితే అమ్ముకోరి, లేకుంటే లేదన్నారట ఆడున్నోళ్ళు. ఇక అట్లయితే కాదని మా బాధలేవో మేం కలెక్టర్ సార్కే చెప్పుకుంటామని వడ్ల బత్తం తీసుకొచ్చి ఆఫీసులో నిరసన చేసిరు. గిట్లా మేము గత 15 రోజుల క్రితం పోసినాము. లారీలు రాలేదు, అమ్మాలి వాళ్ళు రాలేదు, పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. తడిసినాయని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు, ఎక్కువ కటింగ్ అయితే. విన్నారు కదా ముచ్చట. చుట్టుముట్టున్న అన్ని ఊర్లలో వడ్లను కొన్నారట గానీ గీళ్ళ ఊళ్ళే మాత్రం అస్సలకే కొనలేదట. ఏమనంటే మీ వడ్లు దడిసినాయని చెప్తున్నారట. మీదికేంచి లారీలు అత్తలేవని ఏదేదో అడ్డమైన సమాధానాలు చెప్తున్నారట. గందుకే కలెక్టర్ సార్తోనే బాధ నిలవోసుకుంటామని చెప్పి రైతన్న బత్తానెత్తుకొచ్చి ఆఫీసులో నిరసన చేసిండి. ఇట్లా చూడాలి మరి రైతన్న నిరసనలు చూసినాకనన్నా కలెక్టర్ సారు గీళ్లకు న్యాయం చేస్తాడో లేదో. వారెవ్వా, రాజభోగం అంటే గీ కుక్కదేనుల్లా. చూసిండ్రు కదా దర్జాగా కుర్చీలు ఎట్లా కూర్చున్నదో. మళ్ళా గిదేదో ఉట్టి కుర్చీ సూతం కాదులో, గ్రామ పంచాయతీల సర్పంచ్ సాబ్ కోసం వేసిన కుర్చీ అట. అగో సర్పంచ్ సాబ్ కుర్చీలో కుక్క కూసునుడేంది? అయినా దాన్ని ఎవరు కూసబెట్టిర్రు అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు ఎవరు లేరు కదా. ఊళ్ళో ఎట్లయినా నేనే గ్రామసింహాన్ని. నన్ను అడిగేదెవలు అనుకున్నదో ఏందో గానీ సర్పంచ్ సాబ్ కోసం వేసిన కుర్చీలా దర్జాగా కూస్తున్నదట గీ కుక్క. నిర్మల్ జిల్లా ధర్మాజిపేట గ్రామ పంచాయతీ కాడ కానొచ్చింది ఇది. అయితే ఊరోళ్ళందరూ కలిసి గ్రామ పంచాయతీ కాడ ఏదో మీటింగ్ పెట్టిరట. ఇక ఇప్పుడు ఊళ్ళెవలు సర్పంచులు లేరాయే, ఉన్న పాత సర్పంచ్ల పదవి కాలం అయిపోయి కొత్త సర్పంచ్ ఎలక్షన్లను ఇంకా పెడతలేరాయే కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఇక సీటు ఖాళీగా కానొచ్చే వరకు కుక్కవై కూసున్నదంటున్నారు ఆడున్న పబ్లిక్ కొందరు. సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా పెడతలేరని ఇప్పటికే రేవంత్ సర్కారోళ్ల మీద ప్రతిపక్ష పోలు బగ్గనే సెటైర్లు ఎత్తున్నారు కదా. గిది సుతం ఎవలో కావాలనే సర్కారోళ్లను బదనాం చేయాలని చేసినట్టున్నారు. లేకపోతే కుక్కవై కుర్చీల కూసునుడేందని అనుకుంటున్నారట గీ వీడియో చూసిన చేతి పార్టీ లీడర్లు. గదెట్లా కుర్చీలో కూస్తున్నదో ఏందో తెలియదు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి 1.5 దాటింది. అయినా ఇప్పటికి సుతం సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు. ఊళ్ళేదన్న సమస్య అయితే ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పుకోవాలి అని గరమైతున్నారు పబ్లిక్. కనీసం ఇప్పటికైనా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు చాలా మంది పబ్లిక్. చూడాలి మరి రేపు మాపు అనుకుంటా ఊరెత్తున్న సర్పంచ్ ఎలక్షన్లను ఎప్పుడు పెడతారో, గా సీట్లలో సర్పంచ్లు ఎప్పుడు కూర్చుంటారో. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. గప్పదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. గట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గీసొంటి ముచ్చట్లు గాడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.